ఫీవర్ ఈజ్ నెవర్ సింపుల్, ఎస్పెషల్లీ వెన్ బ్రీత్లెస్నెస్ ఫాలోస్. జ్వరం వచ్చినప్పుడు ఇంటి చిట్కాలు కాదు, వెంటనే సరైన చికిత్స అవసరం. హియర్స్ ఏ రియల్ లైఫ్ కేస్ ఆఫ్ ఎ మ్యాన్ హూ స్లిప్డ్ ఇన్ టు acute respiratory distress. After several days of ICU treatment, his lungs recovered and oxygen levels stabilized. ఇప్పుడు పూర్తిగా నడుస్తూ కోలుకుంటున్నారు. దిస్ రికవరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ విక్టరీ. ఇప్పుడు మరిన్ని వివరాలు మన డాక్టర్ గారి మాటల్లో విందాం. నమస్తే అండి, ఐమ్ డాక్టర్ సతీష్ పైడి, జనరల్ ఫిజిషియన్ అండ్ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్, గోలి హాస్పిటల్, శ్రీకాకుళం. ఈరోజు నేను ఒక పేషెంట్ డీటెయిల్స్ షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఈయన 45-year-old మేల్ పేషెంట్. ఏంటంటే సింపుల్గా మనం అనుకుంటాం, జనరల్గా ఫీవర్ వస్తే ఏముంది, ఇంటి దగ్గరే నయమైపోతుంది కదా అని అనుకునే ఒక అపోహలో ఉంటాం మనం. కానీ ఈ కేసు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ దానికి. అలా మనం ఏ ఫీవర్ని కూడా లైట్గా తీసుకోవడానికి లేదు అనేదానికి. ఈయన అలానే అనుకున్నాడు, వచ్చిన ఫీవర్ మామూలు ఫీవరే కదా అని ఒక 3 days ఇంటి దగ్గరే మామూలుగా సొంతంగా వైద్యం తీసుకున్నాడు. ఈయన తీసుకున్నాక ఏమైందంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈయనకి ఆయాసం బాగా స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి పరిగెత్తాల్సి వచ్చింది. వెళ్ళినాక అక్కడ ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈయన నర్సన్పేటకు దగ్గరలో ఉంటాడు. నర్సన్పేటలో ఉన్న ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అయినాక వాళ్ళు మామూలుగా ఆక్సిజన్ మీద పెట్టినాక ఒకరోజు బాగానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ కొంచెం బ్రెత్లెస్నెస్ అంటాం, అంటే ఆయాసం ఫీల్ అయినప్పటికీ ఇంకా పెద్ద మిషన్ అంటాం, బైపేప్ అంటాం, అది పెట్టారు. ఆ తర్వాత ఒకరోజు అబ్జర్వ్ చేశారు, మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు, పర్లేదు అంటున్నారు. కానీ నెక్స్ట్ రోజు అయినప్పటికీ ఈవెన్ బైపేప్ మీద కూడా ఈయన మెయింటైన్ చేయలేని పరిస్థితికి వచ్చాడనమాట. అప్పుడు ఇమీడియట్గా పేషెంట్ని ఇక్కడ శ్రీకాకుళం గోలి హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత పేషెంట్ పరిస్థితి చూస్తే ఆయన ఆక్సిజన్ తీసినా తీయకపోయినా ఆయనకి 78-75% ఇలానే మెయింటైన్ చేయగలుగుతున్నాడు. రెస్పిరేటరీ రేట్ అంటే నిమిషానికి మనం జనరల్గా 12 నుంచి 18 సార్లు తీసుకోవాల్సిన బ్రీదింగ్ ఈయన నిమిషానికి 50 నుంచి 50 సార్లు తీసుకుంటున్నాడు అనమాట. ఇలాగే జరిగితే ఏమవుతుందంటే సడన్గా పేషెంట్ కార్డియక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని రెస్పిరేటరీ అరెస్ట్ అంటాం, ఫాలోడ్ బై కార్డియక్ అరెస్ట్ అనమాట. సో ఇమీడియట్గా పేషెంట్ని మేము ఇంటిబేట్ చేసి, ఎమర్జెన్సీ ఇంటిబేషన్ అంటాం, చేసి వెంటిలేటర్ మీద పెట్టి ఒక 5 to 6 days కంటిన్యూస్గా వెంటిలేటర్ మీద అలా ఉంచి మానిటర్ చేసుకుంటూ మిగతా పారామీటర్స్ అన్నీ కూడా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ, తర్వాత ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దీనికి కారణమైనటువంటిది ఆ ఇన్ఫెక్షన్ సంబంధించిన యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేస్తూ పేషెంట్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి మేము డిశ్చార్జ్ చేయగలిగాం అన్నమాట. ఈయన ఈరోజు నా దగ్గరికి రివ్యూ కోసం వచ్చాడు అండ్ ద పేషెంట్ ఈజ్ వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. హాస్పిటల్కి వస్తాడు గవర్నమెంట్ సార్కి, మార్క్స్ సార్కి థ్యాంక్ యూ సార్. ఓకే. యువర్ సేఫ్టీ ఈజ్ అవర్ ప్రయారిటీ. మీ ఆరోగ్యం మా బాధ్యత. లైఫ్ ఈజ్ ప్రీషియస్. సీక్ హెల్ప్ ఎర్లీ. ఫర్ ఎమర్జెన్సీ కేర్ అండ్ క్రిటికల్ ఇల్నెస్ మేనేజ్మెంట్, ట్రస్ట్ డాక్టర్ గోలి హాస్పిటల్స్, శ్రీకాకుళం అండ్ నర్సనపేట.